2,00,000 కోట్ల ఎజెండాగా ఈ ఎన్నికలు మళ్ళీ ముందుకు వెళ్తాయా? ఎందుకంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు తన దగ్గర ఉన్నటువంటి 2,00,000 కోట్లు కేంద్రానికి ఇవ్వబోతోంది. రేపు పొద్దున ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక లాంగ్ స్కీమ్స్ చేయొచ్చు, లైక్ రైతు రుణమాఫీ కానీ, లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి ఇంత వేస్తామని చెప్పి కానీ, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి ఇంత వేస్తామని కానీ ఇట్లాంటిది చేయొచ్చు. ఇప్పుడు మేబీ ఆల్రెడీ ₹1,00,000 ఇంటికి ఇస్తానని చెప్పినటువంటి రాహుల్ గాంధీ రేపు పొద్దున ఏడాదికి నెలకి 8,500,000 కాకుండా ఒకేసారి వేస్తానని చెప్పచ్చు. ఇదిగో ఇట్లా డబ్బులు ఉన్నాయని కూడా చెప్పచ్చు. లేదా నరేంద్ర మోడీ అయితే అట్లా చెప్పే రకం కాదు, ఇంత ఇస్తాను నీకు అని చెప్పి ఓట్లు అడగటం ఇంతవరకు ఆయనకు అలవాట్లేదు. రైతులకి ఇస్తానని చెప్పి ఎన్నికల్లోకి రాలా, వచ్చాక ₹6,000 వేయడం అనేది ప్రారంభించారు. బియ్యం ఫ్రీగా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి రాలా, వచ్చాక బియ్యం ఫ్రీ అన్నటువంటిది పెట్టుకొచ్చారు 5 కిలోలు. కాబట్టి ఆయన చెప్పకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎజెండాతో ముందుకెళ్ళిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అయ్యండి కూటమి రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూద్దాం.